రే చందు, లక్ష్మి ఉత్తరం రాసిపెట్టి పారిపోయింది. ఆ సింహకోటాలుడు సూర్య లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పెళ్లి చేస్తున్నాడట. అక్కడికే వచ్చాయి. ఆపరండి, తిప్పండి త్వరగా. ఎలాంటి ఐడియా ఇచ్చారనయ్య? కొంచెం లేట్ అయి ఉంటే మా ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఉండేవి. ఇష్టపడ్డ వాళ్లతో బతకాలనుకుంటే ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీగా ఉండాలి. ఇది తెలుసా నీకు? అవునా? అలాగా? ఏంటి అల్లుడు గారు దేవుడి గుళ్ళు ఇలా చేస్తున్నారు? నేను ఆ రోజే చెప్పాను, మీరు వినిపించుకోలేదు. ఏదో పెద్ద మర్యాద కాపాడుతారని చెప్పారు. ప్రాణాలు పోయే పరిస్థితి చూడండి. మీ కాబోయే అల్లుడు ఆ పులిగోరింటి వారి మనవరాల్ని తీసుకెళ్లి ఎవరితోనో పెళ్లి చేయబోతున్నాడంట. తప్పు చేశావు, పెద్ద తప్పు చేశావు. నువ్వు ఎదురెళ్తుంది ఉట్టి పులిగోరింటి వారితో కాదు, నీ చావుతో. తప్పు చేస్తే నాకు అడ్డుపడి మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. మీరు ఎవరెదురుగా నిలబడి మాట్లాడుతున్నారో తెలుసా మీకు? అమ్మ వాళ్ళు సూర్య అంటారు, ఫ్రెండ్స్ సోల్జర్ అంటారు, జనం లోకల్ లీడర్ అంటారు. అర్థమైందా? ఈ నేలపై కాలు పెట్టినప్పుడు, సింహకోట మెట్లెక్కినప్పుడు తెలుసుకున్నాను నేను ఎవరనేది. విజయ సింహ రుద్ర ప్రతాప్ గారి ఏకైక పుత్రుడు, ద వన్ అండ్ ఓన్లీ సన్ సూర్య రుద్ర ప్రతాప్. ఏంటే ఈ పేరు వినగానే కోపం తన్నుకొస్తుందా? రక్తం మరుగుతుందా? నన్ను ఇప్పుడే ఇక్కడే కొట్టి చంపేద్దామనిపిస్తుందా? ఆపవయ్యా చాలు. చచ్చి 20 ఏళ్లైనా జనానికి నా తండ్రి పట్ల ఉన్న ప్రేమ తగ్గలేదు, గౌరవం తక్కువ కాలేదు, ఇంకా పేరుకున్న విలువ తగ్గలేదు. అలాంటిది మీరందరూ ఇంకా ద్వేషం ద్వేషం అంటూ చస్తున్నారు కదయ్యా. వద్దు, ఈ గొడవలొద్దు, కొట్లాట్ల ఆపేయండి, ఈ ద్వేషం చాలు అంటున్నా. కానీ మీరు లేదు, వదలం, కొట్లాడతాం, నాదే హవా అంటున్నారా? ఇక్కడే ఇప్పుడే ఏదో ఒకటి డిసైడ్ చేసుకుందాం. యుద్ధం ఆపాలంటే పోరాడి గెలవాలంటారా? సరే, పోరాడి తేల్చుకుందాం రండ్రా. వంశానికి కాదు, ఊరు వాళ్ళతో కాదు, గుంపులతో కాదు, నాకు మీకు మధ్య అంతే రా. పులిని పెంచాను, 3 పులుల్ని పెంచానని గొప్పలు చెప్తావు, షో కొడుతుంటావు కదా. పంపించమయ్యా నీ మన వాళ్ళనే. సింగిల్ ఇక్కడ, సింహం వెయిటింగ్. వెళ్ళండ్రా. నరికేంద్ర వాణ్ణి. ಸಂಹರಿಸೋನು ಶಿಷ್ಟ ರಕ್ಷಕನ ಇವನೇ ನೋಡು, ಅಡ್ಡ ಬಂದವರ ತುಂಗರಿಸೋನು, ದೇಶ
వెళ్ళనివ్వరు. కాల్చండి. కాలిస్తే వెనక నుంచి కాదు, ధైర్యంగా మగాళ్ళ ముందు నుంచి కాల్చాలి.